వెల్కమ్ టు స్వరూప వాళ్ళండి. ఈరోజు పచ్చి అరటికాయలతో కరకరలాడే చిప్స్ తయారు చేసుకుందాం. వీటిని కారంతో కాకుండా మిరియాల పౌడర్తో చేసుకుందాం. ఈ చిప్స్ కారం తక్కువగా ఉండి పిల్లలు స్నాక్స్గా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో 2 స్పూన్ల ఉప్పు కలిపి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మిరియాలు గ్రైండ్ చేసి మిరియాల పొడి కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి అరటికాయలు శుభ్రంగా కడిగి మొదలు చివర కట్ చేసి పీలర్తో పొట్టు తీయాలి. తర్వాత చిప్స్గా కట్ చేసుకుందాం. వీటిని వెంటనే ఉప్పు నీళ్ళలో వేయాలి. ఉప్పు నీళ్ళలో వేస్తే నూనెలో వేపేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఎక్కువసేపు ఉప్పు నీళ్ళల్లో ఉండనివ్వకుండా జల్లెడలో వేయాలి. తర్వాత కాటన్ క్లాత్ మీద వేసి తుడవాలి. వెంటనే స్టవ్ మీద నూనె బాగా వేడయ్యాక చిప్స్ నూనెలో వేసి వేగనివ్వాలి. ఎక్కువ ఫ్లేమ్లో వేగనివ్వాలి. ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా వేగుతాయి. కొంచెం వేగాక మంట తగ్గించుకొని సిమ్లో వేపుకోవాలి. ఇలా వేపితే చిప్స్ కరకరలాడుతూ చక్కగా వేగుతాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక తీసి గిన్నెలో వేసుకుందాం. చిప్స్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు, తగినంత మిరియాల పౌడరు వేడి చిప్స్లో వేసి బాగా కలపాలి. మిగతా చిప్స్ కూడా ఇలాగే వేపుకుని మిరియాల పొడి, ఉప్పు వేసి చేతితో కాకుండా ఇలా గిన్నెనే బాగా కదిలించాలి. తింటుంటే క్రిస్పీగా రుచిగా ఉంటాయండి ఇవి. ఇవి బాగా చల్లారాక బాటిల్లో వేసి మూత పెట్టుకుంటే 15-20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కువ చిప్స్ కావాలంటే ఎక్కువ కాయలతో చేసుకోవాలి. మిరియాల పొడితో తయారైన బనానా చిప్స్ రెడీ. అరటికాయ చిప్స్ స్నాక్స్గా, అన్నంలో సైడ్ డిష్గా ఎలా తిన్నా రుచి అదిరిపోతుంది.